రోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యం లోపట జిల్లా విస్తృత స్థాయి సమావేశం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల 16వ తేదీన తెలంగాణ సిపిఎం పార్టీ రథసారథి కామ్రేడ్ జాన్ వెస్లీ గారు విచ్చేస్తున్న సందర్భంలో జిల్లాలో ఈ నెల 16వ తారీఖు అనగా ఆదివారం రోజున సభ ఉంటుంది. కాబట్టి ఈ జిల్లా నుంచి ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గం, కార్మికులు, కర్షకులు, కూలీలు, ఉపాధి హామీ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, అమాలి కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, కష్టజీవులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఎందుకంటే కష్టజీవుల పార్టీ, కార్మికుల పార్టీ, పేదల పార్టీ కాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐఎం పార్టీ పేదల హక్కుల కోసం కొట్లాడే పార్టీ. కాబట్టి ఆ రోజు 16వ తారీఖు నాడు జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మండలం నుంచి అన్ని వర్గాల కార్మికులు పాల్గొనాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ఈ జిల్లాలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై, కార్మికులు ఎదుర్కొంటున్న హక్కుల పోరాటంకై ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఉపయోగపడుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ కార్యదర్శి జాన్ వెస్లీ గారు విచ్చేస్తున్న సందర్భంలో ఈ మండలం నుంచి పెద్ద ఎత్తున ఈ ఆదివారం నాడు 16వ తారీఖు నాడు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కష్టజీవి కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా 16వ తారీఖు నాడు ఉదయం 11 గంటల వరకు సిరిసిల్ల బస్టాండ్లకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మండల సిపిఎం పార్టీ పక్షాన కార్మిక వర్గాలకు పిలుపునివ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ దిశగా పాల్గొనాలని మరొక్కసారి కార్మిక వర్గాలకు పేరు పేరున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం, వర్ధిల్లాలి ఎర్ర జెండా పోరాటాలు, వర్ధిల్లాలి ఎర్ర జెండా పోరాటాలు, జిందాబాద్ సిపిఎం. చేసుకో మళ్ళీ